మీరేం చేస్తూ ఉంటారో తెలుసుకుందామని. సార్, లో మూమెంట్ అనేది మనకి ఒక అప్ రాబోతుంది అనే దానికి సంకేతం. ఎందుకంటే ఒక గుడ్ ఎంజాయ్ చేయాలంటే ఒక బ్యాడ్ జరిగితేనే ఒక గుడ్ని ఎంజాయ్ చేయగలం. ప్రతి ఒక్కరికి ఇది జనరల్గా అప్ అండ్ డౌన్ అనేది సహజం. లో వచ్చినంత మాత్రాన నాకు ఇవాళ యూత్ కూడా చాలామంది కూడా ఏదో మొత్తం టోటల్గా ఇది అయిపోయిందని చాలా డిప్రెస్ అవుతున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న యంగ్ జనరేషన్స్కి అది ఎలా ఫేస్ చేయాలో తెలీదు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మనం ఈ భూమిలోకి ఒట్టి చేతులతోనే వచ్చాం. ఇక్కడ అలానే వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతోనే వెళ్తాం. ఏది మన ఆపలేదు. కానీ భగవంతుడు ఎక్కడో ఉన్నారని ఎతుకుతాం. ఎక్కడో లేరు, ఇక్కడే ఉన్నారు. ఇక్కడే ఆయన వెళ్ళిపోతే మనం పడిపోతాం. చాలామందికి తెలియదు. మీరు చేస్తున్నంత వరకు ఆయన ఏమనుకుంటా అంటే చేయని చూస్తానంటాడు. ఎప్పుడైతే మీరు ఆయనకి టోటల్గా సరెండర్ అయిపోయి నువ్వు చేస్తావు కదా, చూస్తూ ఉంటాడు. నేను కాదు కదా చేసుకుంటున్నాడే, చూస్తూ ఉంటాడు. ఎప్పుడైతే నువ్వు సరెండర్ అయిపోయి ఆయనకి చెప్పండి, ఇమ్మీడియట్గా సక్సెస్ వస్తుంది. నెక్స్ట్ డే ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు. చాలామంది పర్టికులర్గా యూత్ ఏదో అయిపోయింది, నేను ఏదో ఫేస్ చేయలేను, ఫేస్ చేయకపోవటం అనేది ఏముండదు. చాలామంది తెలియక సూయిసైడ్స్ ఇలాంటివి చేస్తారు. ఐ వాంట్ టు టెల్ దెమ్ వెరీ క్లియర్లీ, సూయిసైడ్ అలాంటి ఎందుకంటే భయపడి ఎక్కడ పారిపోతారు. ఎక్కడ పారిపోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ అలాంటివి చేస్తే మీకు ఎంతైతే ఆయుష్ ఈ ప్రపంచంలో ఉండాల్సిన ఉందో అంతకాలం మీరు ప్రేతాత్మకంగా తిరుగుతారు. అది ఇంకా చాలా బ్యాడ్ సఫరింగ్. కాబట్టి డెఫినెట్గా అలాంటివి చేయొద్దు. ఎప్పుడైనా సరే మీరు చేసినప్పుడు మీకు శక్తి చాలినప్పుడు ఇక్కడ ఉన్న భగవంతుడిని టోటల్గా సరెండర్ అవ్వండి. నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి మీరు పాజిటివ్తో వైబ్లోకి పైకి వెళ్తారు. దట్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ. బేసిక్గా చెప్తున్నాను ఇది ఈ అవకాశం ఇక్కడ, ఎందుకంటే తను ఈ మాట అడిగింది ఏం చెప్దామని ఆలోచించా. ఇది ఒక రకంగా భగవంతుడు ఎక్కడ పోయినా నాకు ఒక ఆరా ఒకటి ఉంటుంది. దేంట్లోకి వచ్చినా అటు ఇటు చేరి మళ్ళీ నేను డివోషనల్కి తీసుకెళ్తాను. అది నాకు తెలియదు, అది క్రియేట్ అవుద్ది. ఇవాళ వచ్చిన ఫంక్షన్ వేరు, కానీ క్వశ్చన్ రావటం ఏంటో నేను చెప్పడం కూడా అదే. డెఫినెట్గా మీరు మీ మీద ఎంతవరకు అయితే మీకు నమ్మకం ఉంటే చేయండి, కానీ మీరు నిరుత్సాహపడద్దు. మీకు ఎప్పుడు తోడు ఇక్కడే ఉన్నాడు. ఆయన లేకపోతే మనం ఏం చేయలేం. కాబట్టి మీరు ఆయన మీద భరోసా పెట్టండి, సక్సెస్తో ముందుకెళ్ళండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ప్రతిదానికి ఒక పర్పస్ ఉంటుంది అంటారు కదా. ఇవాళ మీ